హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 26. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సూర్య అలారం సౌండ్ విని కళ్ళు తెరిచి వైనవికి డిస్టర్బ్ కాకుండా అలారం ఆఫ్ చేసి తనని చుట్టుకొని పడుకున్న వైనవిని మెల్లిగా బెడ్ మీదకి చేర్చి తన కాళ్ళని పట్టుకొని చూస్తాడు. ఉబ్బి ఉన్నది కాస్త తగ్గటంతో రిలీఫ్గా ఫీల్ అవుతాడు. తెల్లగా కందిపోయేలా ఉన్న పాదాలకి సన్నటి వెండి పట్టీలు మెరుస్తూ ఆ పాదాలకి ఇంకా అందాన్ని తెస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనుకొని లైట్గా ముద్దు పెట్టి జిమ్ చేయటానికి వెళ్తాడు. సూర్య ముద్దు పెట్టినప్పుడు మీసాలు గుచ్చుకోవటం వల్ల చిన్నగా డిస్టర్బ్ అయ్యి సూర్య జిమ్ చేయటానికి వెళ్ళిన తర్వాత వైనవికి మెలకువ వచ్చి లేచి కూర్చుని సూర్య కోసం చూస్తుంది. కానీ లేకపోవటంతో జిమ్ రూమ్లో ఉన్నాడు అని ఫ్రెష్ అవ్వటానికి లేస్తుంది. నైట్ పెయిన్గా అనిపించినా ఇప్పుడు అలా ఏం అనిపించకపోవటంతో ఓసారి కాళ్ళు అటు ఇటు తిప్పి 4 అడుగులు వేసి టెస్ట్ చేస్తుంది. పర్లేదు, ఈ బీస్ట్ బాగానే ట్రీట్మెంట్ చేశాడు. కానీ నైట్ చాలా వింతగా బిహేవ్ చేశాడు. నా కోసం తన కళ్ళల్లో బాధ కనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటిది? ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం చేసుకోవటానికి నా టాలెంట్ అస్సలు సరిపోవటం లేదు అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. ఆ రోజు ఎలాగో ఆఫీస్కి వెళ్ళేది లేకపోవడంతో మెల్లిగా రెడీ అయ్యి పూజ చేసి ఆరు వాళ్ళ రూమ్కి వెళ్తుంది. అమ్మయ్యా, వదినా వచ్చావా? నీకోసమే చూస్తున్నాం. ఆరు డాన్స్ చేయాలి కదా, అందుకే సారీ కట్టుకుంటే బాగుంటుంది, కానీ మాకు కట్టుకోవటం రాదు అని తపస్వి కట్టడానికి కింద మీద పడుతుంటే, ఆగు నేను కడతాను, నన్ను పిలవచ్చు కదా, అప్పుడే వచ్చేదాన్ని అని సారీ చేతిలోకి తీసుకొని నీట్గా కట్టడం స్టార్ట్ చేస్తుంది. చెంగులు కరెక్ట్గా పెట్టి కొంగు కూడా స్టెప్ సరిగ్గా సెట్ చేసి పిన్ పెట్టి హెయిర్ కూడా సెట్ చేసి రెడీ చేస్తుంది. ఓకేనా, ఒకసారి చూసుకో అని అద్దం ముందు నిలబెట్టి చూపిస్తుంది. ఆరు తనని తాను అద్దంలో చూసుకొని బాగున్నాను కదా వదినా అంటుంది. కొంచెం కాదు, చాలా బాగున్నావని దిష్టి చుక్క కూడా పెడుతుంది. తపస్విని కూడా సారీ కట్టుకోమని చెప్తే వద్దు, నేను పర్ఫామ్ చేయటం లేదు కదా అని లాంగ్ ఫ్రాక్ వేసుకొని సింపుల్గా రెడీ అవుతుంది. ధరణి మైథిలి కూడా రెడీ అయ్యి వచ్చి ఆరుని చూసి వావ్ చాలా బాగున్నావు, కాలేజ్లో పక్కా అబ్బాయిలు ఫిదా అయిపోతారు. అవును, ఇంతకీ నీకు ఎవరైనా లైన్ వేసే వాళ్ళు ఉన్నారా అని ధరణి అడుగుతుంటే అదేం లేదు అని తడబడుతూ చెప్తుంది. అబద్ధం, అంతా అబద్ధం అని సాంగ్ పాడుతుంది తపస్వి. ఆరు కోపంగా తపస్వి వైపు చూస్తుంటే నేనేం చేశాను, పాట పాడటం కూడా తప్పేనా అంటుంది. వైనవి డౌట్గా చూస్తూ తర్వాత చూద్దామని సరే టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్దాం అని వాళ్ళని తీసుకుని కిందికి వెళ్తుంది. ఆరుని అలా సారీలో చూసిన అందరూ చాలా బాగున్నావురా అంటారు. వందన గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాను మమ్మీ, బాగున్నానా, వదనే కట్టింది సారీ అని చెప్తుంటే చాలా చాలా బాగున్నావు తల్లి అని నుదుటన ముద్దు పెట్టి చెప్తుంది. సూర్య కూడా సైడ్ హగ్గిచ్చి చెల్లి తల నిమురుతూ నా చెల్లి అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా, నాతో ఆడుకుంటూ అలరి చేసే నువ్వు ఎప్పుడింత పెద్దగా అయ్యావురా, చీర కడితే తెలుస్తుంది నువ్వు కూడా పెద్దగా అయ్యావని అంటాడు. ఆడపిల్లలంతే సూర్య, తొందరగా ఎదిగిపోతారు అని జానుగారు అంటుంటే అని అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. టిఫిన్ చేసి ఇక అందరూ బయలుదేరారు. సూర్య వైనవి వాళ్ళకి మరీ మరీ జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. వైనవి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. వదినా నువ్వు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు అని తపస్వి అంటుంటే ఈ విషయం కాస్త గుర్తుపెట్టుకొని మీ అన్నయ్యకి చెప్పమ్మా ఆడపడుచు గారు, అసలు నాకు డ్రైవింగ్ రాదన్నట్టు మాట్లాడతాడు మీ అన్నయ్య అంటుంది వైనవి. అవునా, ఎందుకు, ఇంత బాగా డ్రైవ్ చేస్తున్నావు కదా అంటుంది. ఎందుకంటే మీ అన్నయ్య కార్ని ఓసారి డిసిషన్ చేశానులే, అందుకే అది మనసులో పెట్టుకొని అలా దెప్పుతాడు అని చెప్తుంది. ఓ అవునా, మా ఫస్ట్ మీట్ అదేలే, అలా కనిపించి మీ ఇంట్లో ఉన్నానులే అని మనసులో అనుకొని కాలేజ్ రావటంతో పార్క్ చేసి లోపలికి వెళ్తూ ఉంటారు. విక్రమ్ వాళ్ళు సీనియర్స్ కావటంతో అరేంజ్మెంట్స్ చేస్తూ బిజీగా ఉంటారు. అప్పుడే తన మనసు ఓసారి వెనక్కి తిరిగి చూడమని చెప్పిందేమో, అందుకే వెనక్కి తిరిగి చూసిన విక్రమ్ స్టన్ అయిపోతాడు. మెరూన్ కలర్ చీరలో అందాల అపరంజి బొమ్మలా ఉన్న ఆరు నవ్వుతూ తన హెయిర్ వెనక్కి అనుకుంటూ అలా నడిచి వస్తుంటే విక్రమ్ గుండె స్టన్ అయింది. గుండె మీద చేయి పెట్టుకొని రుద్దుకుంటూ బాబీ డాల్, అప్సరసలా ఎంత బాగున్నావో అనుకుంటూ రెప్ప కొట్టకుండా ఆరు వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే డీజే నుండి సాంగ్ వస్తుంది.
దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నీకోసం కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు ఈ లోకం చీకటి, నీ వెలుగే ఎడిసిన్ బల్బ్ అయిందా ఏమిటి అని సాంగ్ ప్లే అవుతుంది. అబ్బా! ప్రకృతికి కూడా నా ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి బంగారం. అందుకే కరెక్ట్‌గా సూట్ అయ్యే సాంగ్. ఈ సాంగ్, చల్లటి గాలి, వావ్! ఈరోజు నాకు నిద్ర పట్టదు. నాకు అర్థమైపోయింది అని మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తాడు. వైనవితో మాట్లాడుతున్నారు లోపలికి రాగానే విక్రమ్‌ని తన ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఓరకంట గమనిస్తుంది. తన వైపే రావటంతో టెన్షన్ పడుతూ, అయ్యో! ఇతను నా వైపే వస్తున్నాడేంటి? వదిన ముందు ఏదైనా మాట్లాడితే, అమ్మో! అన్నయ్యకి తెలుస్తుంది. ఈ తపస్వి నోరు తిన్నగా ఉండదు. నిన్న వద్దు అంటే వెళ్ళి మాట్లాడింది. ఇప్పుడు అతనికి ధైర్యం వచ్చేసి ఎలా వస్తున్నాడు చూడు నా దగ్గరికి అని లోపల టెన్షన్ పడుతుంది. అప్పటికే నుదుటన చెమటలు పట్టేశాయి. కంగారు పడుతూ ఉంది. ఇంకా ఒక్క అడుగు వేస్తే తన దగ్గరికి వస్తాడు అనగా, పక్కకు వెళ్ళు. ఎందుకొస్తున్నావు? ఇక్కడ మా వదిన ఉంది అని వైనవి వంక చూపించి కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తుంది. వెళ్ళు అని కళ్ళతోనే చెప్తుంది. నేను వెళ్ళనుగా అని కళ్ళతో చిలిపిగా ఆరు వైపు చూస్తాడు. నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నావు కదరా అనుకుంటూ దగ్గరికి రాగానే గట్టిగా ఊపిరి బిగబట్టి నిలబడుతుంది. విక్రమ్ ఆరుని హగ్ చేసుకోవటానికి వచ్చినట్టొచ్చి పక్కనున్న వైనవికి సైడ్ హగ్ ఇచ్చి హాయ్ అక్క అంటాడు. హే హాయ్ విక్రమ్, నువ్విక్కడా అని చూస్తుంది. నేను కూడా ఇదే కాలేజ్ అక్క అని చెప్తాడు. మా వదిన తెలుసా ఇతనికి అని తపస్వి ఆరు నోరు వెళ్ళబెట్టి చూస్తారు. అక్క నువ్విక్కడా అని విక్రమ్ అడిగితే, వీళ్ళిద్దరూ నా ఆడపడుచులు. మీ కాలేజ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది అంటే చూడటానికి వచ్చాను. ఆరు తపస్వి, వీడు నాకు తమ్ముడవుతాడు, మా పెద్దమ్మ కొడుకు అని ఆరు వాళ్ళకి చెప్తుంటే, ఓ అవునా అని వాళ్ళు ఇంకా షాక్లో ఉంటారు. అక్క ఈ ఆరుకి వదినవుతుందా అనుకుంటాడు విక్రమ్. విక్రమ్కి వైనవి పెళ్లి గురించి అంతా తెలీదు. ప్రాజెక్టు పని వల్ల వేరే సిటీకి వెళ్ళాడు. అప్పుడు తర్వాత వచ్చాక ఇంట్లో వైనవి పెళ్లి గురించి టాపిక్ రాకపోవటంతో ఇక అస్సలు తెలియలేదు. విక్రమ్ వాళ్ళ మదర్, వైనవి వాళ్ళ మదర్ అక్క చెల్లెలన్నమాట. అలా తమ్ముడవుతాడు. రండక్క అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని వైనవి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తాడు. పద నీతో చాలా మాట్లాడాలి అని విక్రమ్తో ముందుకు వెళ్తుంది. వైనవితో మాట్లాడుతూ వెనక్కి తిరిగి ఎవరు చూడకుండా ఆరుకి కన్ను కొట్టి ఉమ్మ అని గాల్లోని కిసిస్తాడు. ఆరు తన కళ్ళని ఇంకా పెద్దగా చేసి ఉలిక్కి పడుతూ చుట్టూ ఎవరైనా చూశారేమో అని చూస్తుంది. తపస్వి తప్ప ఎవరు చూడకపోవటంతో రిలాక్స్ అవుతుంది. విక్రమ్ వైపు కోపంగా ఒక లుక్ ఇస్తుంది. వైనవి వాళ్ళని అక్కడ ఫంక్షన్ కోసం అరేంజ్ చేసిన దగ్గర కూర్చోబెట్టి ఏమైనా తాగుతావా అక్క, జ్యూస్, కూల్ డ్రింక్ అని అడుగుతుంటే, రేయ్ మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి, నీతో మాట్లాడాలి కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకొని, డాడీ ఎలా ఉన్నారు వెళ్ళి చూసావా, అన్నయ్య నా మీద ఫుల్ కోపంతో ఉన్నాడా, మమ్మీకి కూడా కోపం వచ్చింది అని అందరూ ఎలా ఉన్నారు ఫోన్ చేశారా అని అడిగితే, మమ్మీ పిన్నికి కాల్ చేసిందక్క, రోజు చేసి మాట్లాడుతుంది, నీ మీద కోపం అయితే ఉంది, అలాగే కొంచెం బాబాయ్కి హార్ట్ అటాక్ లాగా వస్తే హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, ఇప్పుడు బాగుంది, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు. వైనవికి కన్ను లాగటం లేదు. వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ అనగానే, అక్క ఇప్పుడు బాగానే ఉన్నాడు ఏడవకు అని సైడ్ హక్ చేసుకుని వైనవిని ఓదారుస్తాడు. ఆరు వాళ్ళకి పాపం అనిపిస్తుంది. ఊరుకో వదినా, ఏడవద్దు, ఎప్పటికైనా మీ పేరెంట్స్ మీతో మాట్లాడతారు, దగ్గరికి తీసుకుంటారు, చూస్తూ ఉండండి, మీరేడిస్తే నాకు ఏడుపు వస్తుంది అని పెదవి విరిచి క్యూట్గా చెప్తుంది. హా! ఇది ఏడిస్తే కూడా ఇంత క్యూట్‌గా ఉందేంటి అనుకుంటూ ఆరు వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్. వదినా మీరేడవకండి. మీరేడిస్తే ఈ ఆరు కూడా ఏడుస్తుంది. అదేడిస్తే దానికి వేసిన మేకప్ మొత్తం పోతుంది. అప్పుడు దాన్ని మనం చూడలేం వదినా. అందరూ దడుచుకుంటారు అని తపస్వి డ్రామాటిక్‌గా వైనవిని డైవర్ట్ చేయటానికి అంటుంది. తపస్వి అలా అనగానే వైనవి, ధరుణ వాళ్ళు పక్కున నవ్వేస్తారు. విక్రమ్‌కి కూడా ఆరు ఎక్స్‌ప్రెషన్ చూసి నవ్వొస్తుంది. ముద్దొస్తున్నావు. ఆరుకి కోపం వచ్చి తపస్విని కొట్టి, నీ ఎంకమ్మ నన్ను కాదు నిన్ను చూసి దడుచుకుంటారు, నేనేం మేకప్ వేయలేదు, వదినా మీరే రెడీ చేశారు కదా, మీరు కూడా నవ్వుతున్నారు అని బుంగ ముద్దు పెట్టి అలిగి కూర్చుంటుంది. అయ్యో మారు అలిగిందా, సారీ సారీ, ఇక నవ్వను, అయినా నువ్వు న్యాచురల్ బ్యూటీ ఆరు, ఏ మేకప్ అవసరం లేదు నీకు, నిన్ను చేసుకునేవాడు చాలా లక్కీ అని ఆరుని నార్మల్ చేస్తుంది. ఓరగా విక్రమ్ వైపు చూస్తుంది.
ఏంటి అని కళ్ళెగరేస్తాడు. టక్కున కళ్ళు తిప్పేస్తుంది. నవ్వుకొని, ఓకే అక్క, నేను మళ్ళీ వస్తాను. అక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు అని వెళ్తాడు విక్రమ్. చాలా మంచివాడు. మీకు కాలేజ్‌లో ఏదైనా అవసరం ఉంటే వాడికి చెప్పండి. వాడు హెల్ప్ చేస్తాడు. మీరు అడగనవసరం లేదులే. మీరు నా వాళ్ళు అని తెలిసింది కదా! ఖచ్చితంగా ఓ కంట మిమ్మల్ని కనిపెడుతూ ఉంటాడు. చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఎవరినైనా నా వాళ్ళు అనుకుంటే ప్రాణం పెట్టేస్తాడు అని ఆరుకి, తపస్వికి చెప్తుంది. ఆరు వైనవి చెప్పేది వింటూ దూరంగా తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న విక్రమ్‌ని చూస్తూ ఉంటుంది. చెలి చూపులు బాణాల్లా దూసుకొచ్చి వెనక వీపుకి గుచ్చుకుంటుంటే తల తిప్పి ఆరు వైపు చూస్తాడు. రావాలా అని. వెంటనే వద్దు వద్దు అన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపుతూ తల తిప్పేస్తుంది. ఆరు చేష్టలకి నవ్వుకుంటాడు విక్రమ్. కొంచెం సేపటికి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ముందు స్పీచ్ ఇచ్చి తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. వైనవి, ధరణి వాళ్ళతో వాళ్ళ కాలేజ్ డేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆరు పర్ఫామ్ చేసే టైం రావటంతో ఆల్ ది బెస్ట్, టెన్షన్ పడకు అని చెప్తుంది. ఓకే వదినా అని స్టేజ్ పైకి వెళ్తుంది. ఓ, క్యూటీ కూడా పర్ఫామ్ చేస్తుందా అని తన కళ్ళని మొత్తం పెట్టి ఆరు చేసేది చూడాలని ముందుకు వెళ్ళి నించుంటాడు. ఆరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ప్లే అవ్వగానే డాన్స్ చేయటం స్టార్ట్ చేస్తుంది. వైనవి బాగా నేర్పించటం వల్ల, మోటివేట్ చేయటం వల్ల అస్సలు భయపడకుండా చాలా బాగా చేస్తుంది. విక్రమ్ అయితే కళ్ళని పత్తికాయలంత చేసుకుని చూస్తూ ఉంటాడు. అరే వా, ఎంత బాగా డాన్స్ చేస్తుంది! ఇంత బాగా చేయటం వచ్చా? సాంగ్ అయితే మన కోసమే సెలెక్ట్ చేసుకున్నట్టు పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంది అని చూస్తూ ఉండిపోతాడు. సాంగ్ అయిపోయి అందరూ క్లాప్స్ కొట్టిన సౌండ్‌కి తేరుకొని స్టేజ్ దిగుతున్న ఆరు దగ్గరికి వెళ్ళి, చాలా బాగా చేశావు క్యూటీ. ఆ సాంగ్ నా కోసమేనా? ఏం కాదు అంటుంది. నువ్వు కాదు అన్నా నా కోసమే. నాకు తెలుసు. స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే నీకు అంటాడు విక్రమ్. నాకేం గిఫ్ట్స్ వద్దు అని టకటకా వెళ్ళి వైనవి పక్కన కూర్చుంటుంది. చాలా బాగా చేసావారు అంటుంటే, థ్యాంక్స్ వదినా, నువ్వు ధైర్యం చెప్పటం వల్ల అస్సలు భయం వేయలేదు అని చెప్తుంది. అలా కొద్దిసేపు చూసి ఇక వెళ్దామా, అలా బయట తినేసి ఇంటికి వెళ్దాం అని వైనవి అంటే, హా వదినా, మీతో కలిసి మేం కూడా ఎప్పుడూ లంచ్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఎవ్వరూ లేరు. హ్యాపీగా తిని తిరిగేసి తీరిగ్గా ఇంటికి వెళ్దాం అని తపస్వి అంటుంటే, సరే అని విక్రమ్కి బాయ్ చెప్పి మమ్మీ డాడీని కాస్త చూసుకోమని చెప్పి ఆరు వాళ్ళని తీసుకుని వెళ్తుంది. ముందు ఆకలి వేయడంతో లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడే సూర్య నుండి వైనవికి కాల్ వస్తుంది. హలో సూర్య గారు అంటూ మాట్లాడుతూ లోపలికి వెళ్తుంది. ఒక టేబుల్ నెంబర్ చెప్పి అక్కడికి వెళ్ళండి, మీకోసం ఆల్రెడీ టేబుల్ బుక్ చేశాను అని సూర్య చెప్పగానే, అబ్బా, బుక్ ఎప్పుడు చేశారు? మేము ఇక్కడికే వస్తామని ఎలా తెలుసు అని చిరు కోపంగా అడుగుతుంటే, దట్ ఈజ్ సూర్యదేవ్, నాకు తెలుస్తాయి అంటాడు సూర్య. "హ్మ్, గొప్పలే. ఎందుకు ఇన్ని తెలివితేటలు ఇచ్చాడో ఏంటో మీకు" అని సూర్య చెప్పిన టేబుల్ దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్తుంది. వెళ్ళాము. ఫుడ్ కూడా మీరే ఆర్డర్ ఇస్తారా, లేదంటే మాకు నచ్చింది ఏదైనా తినే అదృష్టం ఉందా అని అడిగేలోపు ఎవరెవరికి ఏమిష్టమో అన్నీ అక్కడికి తీసుకొని సర్వెంట్స్ వస్తూ ఉంటారు. బాప్రే, అది కూడా అయిందా? తినటమైనా మేము తినొచ్చా, మీరొచ్చి తినిపిస్తారా అంటుంది వెటకరంగా. నీకు అంత ఆశ ఉంటే నేనెందుకు కాదంటాను, రానా అని అడుగుతాడు. వద్దు మహాశయ, మా ఫుడ్ మేమే తింటాంలే. ఇక ఉంటాను, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. తినేసి బుద్ధిగా ఇంటికి వెళ్ళండి, లేదంటే కాళ్ళు విరిచి చేతిలో పెడతా అంటాడు సూర్య. మీరు ఇంత బాగా చెప్పిన తర్వాత వినకుండా ఎందుకుంటాం, అలాగే చేస్తాం. లేదంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా అని కాల్ కట్ చేసి సూర్య మీద కారాలు, మిరియాలు నూరుతుంది. ఏంటి సూర్య గారు ఇంత ప్రేమగా ముందే ఆర్డర్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి రుసరుసలాడుతున్నావు అని ధరణి అంటుంటే, నాకు నోటిద్దులు ఎక్కువయ్యి మీ సూర్య గారిని అంటున్నాలే, నువ్వు ముందు తిను, లేదంటే ఈ ఫోర్కుతో పొడుస్తా అని సూర్య మీద కోపంతో ధరణి మీద అరుస్తూ పన్నీర్ని ఫోర్కుతో పొడిచి కసకసా తింటుంది. లంచ్ చేసి బయటకొచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని ఫుల్ ఎక్సైట్ అవుతున్న తపస్వి ఆశ చూసి, హలో తపస్వి, కొంచెం కలలు కనటం ఆపి రియాలిటీలోకి వస్తే ఇంటికి వెళ్దాం, లేదంటే మీ అన్నయ్య మనందరి కాళ్ళు విరిచి చేతిలో పెడతానని చెప్పారు. కాళ్ళు లేకుండా ఉంటే అంత బాగోదు కదా, అందుకే తిన్నగా ఇంటికి వెళ్ళి ముసుగు వేసుకుని తొంగుందాం పద అని కారెక్కుతుంది. అబ్బా వదినా అని నీరసంగా దిగాలుగా వేలాడుతూ తప్పక కారెక్కి కూర్చుంటారు. కొంచెం దూరం వెళ్ళగానే వర్షం పడుతుంది. అమ్మో, వెళ్ళకపోవటమే మంచిదైంది, లేదంటే
ఎక్కడికి వెళ్ళినా ఈ వర్షంలో తడిచేవాళ్ళం. అన్నయ్య ఏది చెప్పినా కరెక్ట్‌గా చెప్తాడు అని వాళ్ళ అన్నయ్యకి వంత పాడుతుంది ఆరు. అబ్బా! దిగొచ్చింది. అన్నకి తగ్గ చెల్లెలు. సరిపోయారు అంటుంది వైనవి. కొంచెం దూరం వెళ్ళగానే కారు ఆగిపోతుంది. ఏంటి కారు ముందుకు వెళ్ళటం లేదు అని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. వదినా కారుకి ఫుడ్ మర్చిపోయాం అందుకే ఆగింది అని పెట్రోల్ వైపు చూపిస్తుంది. అయ్యో! పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడెలా? ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు? అది కూడా ఈ వర్షంలో అని కార్ దిగి లిఫ్ట్ కోసం చూద్దామని కార్ దిగుతుంది వైనవి. అప్పుడే విక్రమ్ తన కార్లో అటువైపు నుండి ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. వైనవిని చూసి కార్ ఆపి వైనవి దగ్గరికి వెళ్ళి ఏమైందక్కా అంటాడు. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చావు. కార్లో పెట్రోల్ అయిపోయింది చూసుకోలేదు. ఇప్పుడు కార్ ఆగితే అప్పుడు పెట్రోల్ అయిపోయిందని అర్థమైంది. అవునా? నేను నా ఫ్రెండ్ని డ్రాప్ చేసి వస్తున్నా అక్క. పద మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు. నీకు ఇబ్బంది ఏం లేదు కదా? అక్క ఏం మాట్లాడుతున్నావు? నాకేం ఇబ్బంది? పద వాళ్ళని కూడా రమ్మని చెప్పు అని కార్ వాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తాడు. విక్రమ్ కార్లో వెళ్దాం పదండి అని ఆరు వాళ్ళని తీసుకొని విక్రమ్ కార్ ఎక్కుతుంది. అబ్బా! ఈరోజు చాలా బాగున్నట్టుంది. నా బాబిడాల్ నా కార్ ఎక్కింది. ముందు కూర్చుంటే ఏమయ్యేది? పోనీలే పెళ్ళయ్యాక కూర్చొని అప్పుడు తిప్పుతాలే అనుకుని మిర్రర్ నుండి ఆరుని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటే తపస్వి దగ్గుతూ ముందు చూసి నడిపించండి వర్షం బాగా పడుతుంది కదా అని అంటుంటే చిన్నగా నవ్వి వైనవి అడ్రస్ చెప్పడంతో ఇంటికి తీసుకుని వెళ్తాడు. థ్యాంక్స్ విక్రమ్, నువ్వు లేకపోతే ఇబ్బంది అయ్యేది. పద లోపలికి వెళ్దాం అంటుంటే మళ్ళీ ఎప్పుడైనా వస్తానక్క ఇప్పుడెందుకు అంటాడు. ఏం పర్లేదు, ఇంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా ఎలా వెళ్తావు? పద అని కార్ దిగుతూ ఆరు ఇంట్లో విక్రమ్ నాకు తమ్ముడు అని చెప్పొద్దు, జస్ట్ మనకి హెల్ప్ చేశాడు మీ కాలేజ్ అని మాత్రం చెప్పండి అంటుంది. ఎందుకు వదినా ఇంట్లో ఏమనరు అంటుంటే ప్లీజ్ ఆరు, ఎందుకో ఇప్పుడు కాదు తర్వాత మీకే అర్థమవుతుంది అని విక్రమ్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. మధ్యాహ్నం కావటంతో హాల్లో ఎవరూ లేరు. విక్రమ్ నువ్వు కూడా తడిసిపోయావు, టవల్ ఇస్తాను పద అని తనతో పాటు పైనకి తీసుకొని వెళ్తుంది. ఆరు వాళ్ళు కూడా వెనకే వెళ్తారు ఫ్రెష్ అవ్వటానికి. పైన హాల్లో సోఫాలో కూర్చోబెట్టి విక్రమ్కి టవల్ ఇచ్చి నువ్వు తుడుచుకో నేను ఇప్పుడే వస్తానురా అని తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఆరు వాళ్ళు తన రూమ్లోకి వెళ్తుంటే టక్కున ఆరు చేయి పట్టుకొని మరదల్ మీ అక్కతో కొంచెం పనుంది, ఈరోజు చాలా బాగా డాన్స్ చేసింది, గిఫ్ట్ ఇచ్చి పంపిస్తా నువ్వు వెళ్ళు అంటుంటే ఓకే బావగారు అని గిఫ్ట్ తీసుకొని మెల్లిగా రా ఆరు అని నవ్వుతూ తన రూమ్లోకి వెళ్తుంది తపస్వి. ఎవరూ లేకపోవటంతో ఆరు నడుం చుట్టూ టవల్తో చుట్టి తన వైపు లాక్కుంటాడు. ఏం చేస్తున్నారు మీరు? అసలు వదలండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తప్పుగా అనుకుంటారు. మా అన్నయ్య గాని వచ్చాడో మీకు పెళ్లి చేసి పంపిస్తాడు అంటుంటే మంచిదేగా అంటాడు విక్రమ్ నవ్వుతూ. అని కోపంగా చూస్తూ పెళ్లి చేసి పెళ్లి తర్వాత దానికి పనికి రాకుండా చేస్తాడు అంటుంది. అమ్మో అలా అయితే నువ్వు అన్యాయం అయిపోతావు బాబుడాల్ అని ముక్కులాగి ఈరోజు చాలా ముద్దుగా ఉన్నావు, ముద్దొస్తున్నావు, డాన్స్ సూపర్, ఈ సారీలో నువ్వు సూపర్ అని నుదుటన ముద్దు పెట్టి చెప్తాడు. ఆరుకి మొదటిసారి ఒక అబ్బాయి ముద్దు పెట్టడం. ఆ స్పర్శని ఫీల్ అవుతూ చిన్నగా ఉలిక్కిపడి దూరం జరుగుతుంది. ఏదోలా సిగ్గుగా అనిపించి చేతులు పిసుక్కుంటూ ప్లీజ్ విక్రమ్ గారు మీరు ఇలా చెయ్యొద్దు, ఈ ప్రేమ ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఒకసారి మా అక్క విషయం జరిగింది చాలు, ఇప్పటికీ దానివల్ల ఫ్యామిలీ ఎలా ఉందో నాకు తెలుసు, ప్లీజ్ అని చెప్తుంటే నేను నిన్ను వదులుకోలేను ఆరు, నువ్వు నా ప్రాణం బాబుడాల్, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనసులోకి వచ్చి కూర్చున్నావు, అప్పుడే నిన్ను ప్రేమించాను. కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా చూస్తూ దూరం నుండి ప్రేమించాను. నిన్నెప్పటికీ వదలను. మన స్టడీ అయిన తర్వాత నేను సెటిల్ అయ్యాక ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం, అది కూడా మీ పేరెంట్స్ ఇష్టంతోనే జరుగుతుంది, వాళ్ళు ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను అని మరొకసారి నుదుటన ముద్దు పెట్టి వైనవి రావటం గమనించి వైనవి దగ్గరికి వెళ్ళి ఇక నేను వెళ్తానక్క అంటాడు. కాఫీ తాగి వెళ్ళొచ్చు అని కిందికి తీసుకుని వెళ్ళి విక్రమ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసిస్తుంది. కాఫీ తాగుతున్న విక్రమ్ వైనవిని చూస్తూ నువ్విక్కడ హ్యాపీగా ఉన్నావా అక్క అని అడుగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.